ఆదర్శ్ గారు చాలా బాగున్నారండి మీరు. థ్యాంక్ యూ. లైక్ అంటే చాలా ఇన్నోసెంట్ గా కనబడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే కనిపించటం అంటే నిజమే కదా. నిజమా? అదేంటి సీరియల్లో మీరు చాలా పెద్ద ఉమనైజర్ అని చెప్పారు. ఆ పదం కొంచెం నార్మల్గా చెప్పండి, అక్కడికి వచ్చేటప్పుడు ఎందుకు వాయిస్ రేస్ చేశారు? మీకెవరు అదేలేండి, ఆ క్యారెక్టర్ అలాంటిది. ఆ క్యారెక్టర్ అలాంటిదా? ఓకే. అంటే సార్ ఒక్క నిమిషం ప్లీజ్, మీరు మరి అంత అలా పెట్టకండి ఫేస్. రైట్. అంటే ఉమనైజర్ అని ఎందుకన్నానంటే మీ క్యారెక్టర్ అదే నాకు తెలుసు, కానీ సీరియల్ సెట్కి వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా హీస్ ద ఉమనైజర్ అంటున్నారు, అందుకని అన్నారండి మీతో. అంటే క్యారెక్టర్ గురించి చెప్తున్నారు సార్. ఆ క్యారెక్టర్ అలాంటిది. ధృవ కదా మీరు? ధృవ ప్రతాప్. సో ఆదర్శ్ కాదు, ధృవ ఉమనైజర్. ఓకే. సో ఆదర్శ్ గారు డాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు కదా ఫస్ట్ మీరు. సో డాన్సర్ గా కెరియర్ చేసి బిజీగా ఉన్న టైంలో ఎందుకు కెరియర్ అనేది సడన్ గా యాక్టింగ్ లోకి టర్న్ చేశారు? బిజీగా ఉన్నా అంటే ఎవరికన్నా గోల్ ఏముంటుంది మ్యామ్, బిగ్ స్క్రీన్ ఉంటుంది. యాక్టింగ్ అవ్వచ్చు, లేదంటే డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు. సో ఇలా బిగ్ స్క్రీన్ టార్గెట్ అనేది ఉంటుంది, ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి వచ్చినా సరే. సో నా టార్గెట్ ఫస్ట్ కొరియోగ్రాఫర్ అవ్వాలనేదే టార్గెట్. అందుకోసం చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్చుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అంటే డాన్సర్ కార్డ్ అవ్వచ్చు, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. సో అంతకంటే ఇంకేముంది అనేటప్పుడు నేను ఈటీవీలోనే D2లో నేను కంటెస్టెంట్గా పర్ఫామ్ చేశాను. అప్పుడు ఒక తమిళ్ మూవీ వచ్చింది, ఎంగల్ కాదల్ అనే ఒక మూవీ, లీడ్ రోల్గా. సో అప్పుడు యాక్టింగ్ అలా స్టార్ట్ చేశాను అనమాట జర్నీ. ఓకే. ఫస్ట్ డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. డెఫినెట్ గా మీరు అన్నట్లుగా ప్రతి ఒక్కరికి కూడా బిగ్ స్క్రీన్ అనేది ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. సో అలా అనుకుని వచ్చిన పర్సనే మీరు కూడా. కాకపోతే ఏంటంటే మేబీ ఫినాన్షియల్ గా కూడా అలా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ఎక్కడ పుట్టారు సార్ మీరు? గుంటూరు అండి. గుంటూరు మీది. ఓకే. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. కన్స్ట్రక్షన్ ఫీల్, అమ్మ హౌస్ వైఫ్. ఐ హావ్ 2 elder sisters, దే ఆర్ మ్యారీడ్. మీరు ఒక్కరే అబ్బాయి. సో డెఫినెట్ గా ఒకే అబ్బాయి అనేసరికి రెస్పాన్సిబిలిటీస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటాయి కదా. అండ్ ఓన్లీ సన్ అనేసరికి కొంచెం గారాబం కూడా ఎక్కువే ఉంటుంది. సో మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటున్నారు, సడన్ గా డాన్సర్ అనేసరికి ఇలాంటి షోస్ కి పంపించడానికి కూడా చాలా ఆలోచించి ఫ్యామిలీ గురించి, ఇంట్లో వాళ్ళ గురించి ఇవన్నీ తర్వాత ముందు సీరియల్ గురించి మాట్లాడడం, ఎందుకంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను సీరియల్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవటం. ఇవన్నీ మనం పర్సనల్గా మనం ఒక ఇంటర్వ్యూలో చేద్దాం. ఇది మన పర్సనల్ ఇంటర్వ్యూనే సార్. అంటే సీరియల్ గురించి ఎక్కువ కొంచెం మాట్లాడితే ఓకే. డెఫినెట్ గా సీరియల్ గురించి మాట్లాడదాము. కాకపోతే ఏంటంటే సీరియల్ గురించి మాట్లాడే ముందు ఒకసారి కొరియోగ్రఫీ గురించి మాట్లాడదాము. లైక్ అంటే కొరియోగ్రఫీ చేసే టైంలో డీలో మీరు ఆల్రెడీ పార్టిసిపేట్ చేసి ఒక మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు మీకు మూవీ ఆఫర్ వచ్చింది కదా. సో మూవీలో మీరు ఆల్రెడీ వర్క్ చేశారు. మూవీలో వర్క్ చేసి మూవీస్ అనేది కంటిన్యూ అవ్వలేదా? లేదు మ్యామ్. అంటే అది 80% అయ్యి అది ఆగింది. ప్రొడ్యూసర్ వాళ్ళ బాబు కొంచెం హెల్త్ బాగోక కొంచెం ఆగింది. సో మళ్ళీ బ్యాక్ టు వర్క్ అన్న. అప్పుడు యాక్టింగ్ పిచ్చి కొంచెం పట్టింది. డాన్సర్గా ఉండి ఒక కొరియోగ్రాఫర్గా ఉండి తర్వాత యాక్టింగ్. ఇక్కడికి వచ్చి చాలా సినిమాలు ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ సీరియల్స్లో తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు సజెస్ట్ చేశారు. ఒక పక్కన కొరియోగ్రఫీ చేసుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటున్నాను, ఆడియో రిలీజులు చేసుకుంటున్నాను, అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్లో పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్ళాను, లైక్ US, దుబాయ్, కువైట్, మస్కట్, మలేషియా. చాలా కంట్రీస్ తిరిగే సార్ మీరు. అంటే లైక్ ఇదంతా ఈవెంట్స్ కోసమా? ఈవెంట్స్ పర్ఫార్మెన్స్. ఓకే. సో అలా వెళ్ళే టైంలో ఇంకా యాక్టింగ్ ని వదలలేదు ఇంకా అక్కడ నుంచి. సో అలా చిన్న క్యారెక్టర్స్ అంటే ఎలా అంటే ఒక పెళ్లి కొడుకు క్యారెక్టర్ అలాగొచ్చి వెళ్ళేది, లేదంటే ఒక ఉత్తరం ఇచ్చి వెళ్ళటం, చిన్న క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ సీరియల్స్లో అలా స్టార్ట్ అయ్యా. ఏంటి మీ డెబ్యూ సీరియల్ ఏంటి? అంటే నాకు బాగా పేరు వచ్చింది అయితే అభిషేకం మ్యామ్. అభిషేకం. ప్రీవియస్ చాలా సీరియల్స్ అంటే చిన్న క్యారెక్టర్స్ ఏది చేసినా గానీ క్యారెక్టర్స్ చేశారు, చిన్న క్యారెక్టర్స్. ఒక రికగ్నైజేషన్ వచ్చిందంటే మటుకు అభిషేకం అనే చెప్తారు. అది ఒక అంటే అరౌండ్ 4 years వర్క్ చేశాను యాజ్ ఏ హీరోగా. సో అది మంచి పేరు తీసుకొచ్చింది. సో అభిషేకం తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు అనుకోవచ్చు. సీరియల్స్ లో ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంటే అప్పుడు నేను హీరోగా చేసేటప్పుడు నెగిటివ్ రోల్స్ కూడా వచ్చాయి. నెగిటివ్ రోల్స్ నా పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కానీ హీరో నుంచి నెగిటివ్ కూడా చేశాను. ఒక ఛానల్ హీరోగా చేశాను, ఒక ఛానల్లో విలన్గా కూడా చేశాను. కానీ మల్టీ షేడ్స్ కెరియర్ స్టార్టింగ్ లోనే చేస్తే అప్పుడు కొంచెం భయమే లేదా? మేబీ తీసుకుంటారో లేదో పీపుల్ అని చెప్పేసి. అలా ఏం లేదు, అంటే డైరెక్టర్స్ గైడెన్స్ ఉంటుంది
ఉంటుంది కదా. సో వాళ్ళ గైడెన్స్లో నేను ముందుకు వెళ్ళాను. సరే, ఇక్కడ మీరు ఒక పక్క సీరియల్స్ చేస్తున్నారు అండ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు షేడ్స్ చేస్తూ ఉన్నారు. సో ఆల్రెడీ మీ యాక్టింగ్ స్కిల్స్ అనేది అక్కడ బయట పడిపోతూ ఉంటాయి. సో ఇదే క్రమంలో మీకు ఎప్పుడైనా మూవీ ఆఫర్స్ రావడం కానివ్వండి, లేకపోతే ఏదైనా జరిగిందా, ఎక్కడైనా మీరు ఆడిషన్ ఇవ్వడం కానీ? అంటే సీరియల్స్లో జరగలేదు మ్యామ్. నేను డాన్స్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మాత్రం చాలా మంది ఆఫర్ చేశారు. నో అంటే ఇక్కడ మీరు సీరియల్స్ చేస్తూ మధ్యలో మీరు డాన్స్ పర్ఫార్మెన్స్, అది ఓకే, దాన్ని మీరు వదిలిపెట్టలేదు, కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఓకే ఓకే, నైస్ నైస్. స్టిల్ ఇప్పటికి కూడా ఏదైనా పర్ఫార్మెన్స్ వచ్చినాయి, డాన్స్ షోస్ వచ్చినాయి అని అంటే డెఫినెట్ గా వెళ్తాను. అది ఎందుకో పిచ్చి మ్యామ్. డాన్స్ అంటే చాలా ఇష్టమా? బేసిక్ గా బాగున్నారు చూడడానికి, డాన్స్ బాగా చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు, ఆటోమేటిక్ గా బిగ్ స్క్రీన్ నుంచి మీకు ఈ పార్టీ కాల్ రావాలి కదా? లేదు మ్యామ్, అంటే ఇన్ బిట్వీన్ లాస్ట్ ఒక 5 years నుంచి స్మాల్ స్క్రీన్ లో లేను. అంటే ఒక మూవీ చేశాను, మొత్తం ఒక 3 movies చేశాను. అందులో ఒక మూవీ రిలీజ్ అయింది, గీత సాక్షి గాని, బైలింగ్వెల్ లో తెలుగు అండ్ హిందీలో రిలీజ్ అయింది. అది అనుకున్నంత సక్సెస్ బజ్ క్రియేట్ చేయలేదు. బట్ మిగతాది ట్రై చేస్తూ ఉన్నాను. బట్ ఏమైందంటే సీరియల్ ఉన్నప్పుడు మంత్లీ ఒక 20 to 25 days వర్కింగ్ చేసేవాళ్ళు. పొద్దున్న లెగిస్తే వర్క్, బిజీ, పరిగెత్తడం, డాన్స్ ఇవన్నీ ఉండేవి. ఈ 5 years నుంచి అది లేదు. మిస్సింగ్ సంథింగ్, ఏదో మిస్ అయిపోతున్నాను, వర్క్కి ఎక్కడ దూరం వెళ్ళిపోతున్నాను. సినిమా అంటే అది స్టార్ట్ అవడానికి అది ఇట్ విల్ టేక్ ప్రాసెస్ ఎక్కువ కదా, ఒక టైం అనుకుంటే అది స్టార్ట్ అయ్యేసరికి ఇంకో టైం అవుతుంది. ఆ ప్రాసెస్ అలా వెళ్ళిపోతూ ఉన్నాను. సో కాదు అంటే చేతులు వర్క్ ఉండాలి అని మళ్ళీ చాలా ప్రాజెక్టులు వచ్చినాయి మ్యామ్, సీరియస్లీ వేరే ఛానల్స్ నుంచి. అంటే సీరియల్స్ అంటున్నారా? సీరియల్స్, ఓకే, సీరియల్స్ వచ్చినాయి. సో ఆ ప్రాసెస్లో నాకు ఈ వసుంధర ఏదైతే క్యారెక్టర్ ఉందో మ్యామ్, ధ్రువ ప్రతాప్, అది చాలా బాగా నచ్చింది. లైక్ అంటే మేమేదో ఫన్నీగా మాట్లాడుతున్నాం కానీ వసుంధర సీరియల్ వన్స్ మనము అంటే ఈ స్టోరీ విన్న హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.